ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా ఈ శ్రీరామనవమి నుంచి ఈ మకర రాశి వారికి ఎలా ఉంది ఒకసారి చూడమ్మ చిలకమ్మ. మకర రాశి వారికి ఎలా ఉంది చూడు. మకర రాశి వారికి లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి మీరు వెళ్ళాలని మీ కోరిక చాలా ఉందండి. మకర రాశి వారు చాలా ఉంది, వెళ్ళాలని మీ కోరిక ఉంది, తప్పకుండా వెళ్ళారండి. ఆ భగవంతుని దయ వల్ల అదృష్టం రేకాటంలా మీ దగ్గర గంటకు 3 గుణాలు ఉన్నాయండి. గంటకు 3 గుణాలు అంటే ఒకరిని తినేది కాదు, ఒకరిని ముంచేది కాదండి. మీరు పిల్లలతో ఉంటే పిల్లలు మాట్లాడతారు, వయసులో ఉంటే వయసులో మాట్లాడతారు, మీరు ముసలోళ్ళు ఉంటే ముసలోళ్ళు మాట్లాడతారండి. కానీ మనసు పెద్దది, ఆలోచన పెద్దది, జ్ఞానం పెద్దది, చేసే పనుల్లో కూడా బాగుంటుంది. కానీ కొత్త సమయం, కొత్త ఏడాది యోగ స్థానంలో బాగుంది. కానీ మీరు ఏ పని చేసినా కానీ మంచి గడియలు ఉన్నాయండి. లోకులు కాకులు ఎడుపు చాలా అవుతారు, కానీ ఎవరెడిచిన వాళ్ళ నాలుకల మన్నేసుకొని వాళ్ళే పోతారు, కానీ మీకేం కాదండి. కానీ ఆ భగవంతుడు ఇచ్చిన అన్నం బట్ట బాగుంది. మీరు సాధించాలనుకున్న పని మీకు తప్పకుండా సాధించుతారండి. నిదానం చేయండి, మీరు ఎంత నిదానం చేయండి అంత మంచిగా ఉంది మీ పేరు మీద. కానీ అనుకున్న పనుల్లో కానీ, దోస్తానం కానీ, స్నేహం కానీ ముగ్గురితో మాత్రం చేయకండి. ఇద్దరితో చేస్తే మంచిగా ఉంది, ముగ్గురితో చేస్తే ముడిపడినట్టు అవుతుందండి. కానీ అనుకున్న పనులు కానీ, ఒక ఇల్లు కట్టడంలో కానీ, ఒక జాగా కొనాలనుకున్నా కానీ, కొద్ది బయట పోయి సంపాదనం కోసం కానీ, చదువు గురించి కానీ, మీరు విదేశాలు వెళ్ళాలనుకున్నా కానీ అది తప్పకుండా అవుతున్నాయండి. కానీ మీ కళ్యాణ బలం కూడా 27, 28 లోపలనే మీకు మ్యారేజ్ బలం అవుతుందండి. ఆ మ్యారేజ్ బలంలో మీకు మంచిగా ఉంది, కానీ చెడు ఏం లేదండి. ఇక్కడ మీరు అత్తమాల పేరు, అమ్మనైన పేరు నిలబెట్టే భాగ్యం ఉంది, అది తప్పకుండా అవుతుంది. మీరు అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతుంది. నిదానం చేయండి, ఆ భగవంతుని దయ వల్ల అనుకున్న పనుల్లో కానీ నిదానమే ప్రధానం ఎంచుకుంటుంది. కానీ పెద్ద పెద్ద ఆఫీసర్ వాళ్ళతోటి కానీ, జాబ్లతోటి కానీ, స్నేహితులతోటి కానీ ఇక కలిసి వచ్చే యోగం ఉందండి. కలిసి వచ్చే యోగం ఉంది, అనుకున్న పనుల్లో కూడా బాగా జరుగుతుంది. మీ కోరిక ప్రశ్న యోగ స్థానం బాగోతుంది. కానీ తొందరపడకండి, మీరు ఏ పని చేసినా కానీ నిదానంతో చేయండి. మీరు ఎంత నిదానం చేస్తుందో బాగుంది మీ పేరు మీద. మీ కళ్ళలో మన్నేసి చెడిపోవాలని చాలామంది అనుకుంటున్నారు. మీరు చెడిపోయేటోళ్ళు కారండి. అదృష్టం రేకాటంలో అట్లాంటి నీ మీద ఏమన్నా నరకన్ను లోకల కన్ను ఉంటే అంజలి స్వామికి కానీ, లేకుంటే తులసి చెట్టుకి మాత్రం పూజించండి. మీ దళిద్రం అనేది మొత్తం దూరమైపోతుందండి. జై శ్రీరామ్.